హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇప్పటి పరిస్థితుల్లో భూములు కొనాలా వద్దా? లాభాలు రావాలంటే ఎలాంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి? జేఎం గ్రూప్స్ నుంచి వస్తున్న కొత్త ప్రాజెక్టులు ఏంటి? రియల్ ఎస్టేట్లో నిజమైన ప్రాజెక్టులు ఏంటి అనే దానిపై మనతో మాట్లాడడానికి జేఎం గ్రూప్స్ ప్రాపర్టీస్ అధినేత శ్రీ జక్కుల మల్లేష్ గారి సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రస్తుతం స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ఉంది కదా, ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడబోతుంది అంటారు? రైట్ అండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు దాని మీద ఒక 14 నెలలు కసరత్తు చేసి ఆ విధంగా భూభారతి అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ధరణిలో ఉన్నటువంటి ఏ విధంగా కొన్ని లోపాలను సరిచేసే దిశగా ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. దాదాపు ఒక 18 లక్షల కేసులు దీనిపైన ధరణిలో పెండింగ్లో ఉన్నాయి. అలాంటి వాటికి ఇది చాలా ఊరట అని చెప్పుకోవచ్చు. రైతాంగానికి ఇది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడబోతుంది. ఎందుకంటే గతంలో ఒక పేరు తప్పున్నా కానీ, తర్వాత ఎక్స్టెంట్ తప్పున్నా కానీ, ఏ విధమైన కరెక్షన్ ఉన్నప్పటికీ అది డైరెక్టు కోర్టు ద్వారా పరిష్కరించబడేది ఉండేది. కాబట్టి కోర్టు దాకా మామూలు రైతులు వెళ్ళాలంటే అది చాలా ప్రయాసతో కూడుకున్న పని. దాదాపుగా ఎవరికి కూడా అది సరి అయిన న్యాయం అనేది జరగలేదని చెప్పుకోవచ్చు. ఇది మొన్ననే రీసెంట్గా లాంచ్ కావడం జరిగింది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూడాలి. ఇది కొంతవరకు సాదా బైనామా కానీ, తర్వాత దీంట్లో ఈ కరెక్షన్స్ కానీ ఇమ్మీడియట్గా మారడానికి అవకాశం ఉన్నది. తర్వాత డైరెక్ట్ కోర్టు నుంచి ఇది మనకు తహసీల్దార్ కానీ, తర్వాత ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, తర్వాత అడిషనల్ కలెక్టర్ కానీ, కలెక్టర్ పరిధిలో ఇది పరిష్కరించుకునే విధంగా వాళ్ళకు ఆజ్ఞ అనేది అవకాశం అనేది ఉన్నదన్నట్టు కోర్టు దాకా వెళ్ళకుండా. ఈ భూభారతి చట్టం అనేది రైతులకు ఉపయోగకరంగా 100% తెలంగాణ ప్రభుత్వంలో అది చాలా చాలా కీలకంగా ఇది చాలామంది రైతులకు అన్యాయం జరిగిందనేది కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ సార్. మనతో మాట్లాడడానికి రమేష్ హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. యాక్చువల్లీ నేను హైదరాబాద్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాను సార్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, హైదరాబాద్ లో ఏ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని కనుక్కుందాం మీకు కాల్ చేసింది సార్. ఓకే సార్. అయితే మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు సార్? ఒక 1 CR సార్. 1 CR బడ్జెట్లో అంటే మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ అనుకుంటున్నారా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటున్నారా? ప్లస్ ల్యాండ్ ప్లస్ కన్స్ట్రక్షన్ సార్. ఒక మన ల్యాండ్ కొన్న తర్వాత 1-2 years తర్వాత కన్స్ట్రక్షన్ సైట్ చూద్దాం అనుకుంటున్నాను సార్. రైట్. అంటే ప్రజెంట్ మీరు ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నారు. అవును. అయితే మనకు తెలుసు సార్, తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న చోట లాభాలు అనేది, రిటర్న్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం ఒక 20,000 గజం ఉన్నది తీసుకుంటే అది ఆ ఫ్యూచర్లో ఒక 50,000 అయ్యేది ఈజీగా ఉంటుంది. అదే ఒక ₹1,00,000 పెట్టి తీసుకుంటే దానికి అప్రిసియేషన్ అనేది, గ్రోత్ అనేది స్లో ఉంటుంది. కాబట్టి తక్కువ రేటు ఉన్న చోట మీరు అది ఇన్వెస్ట్ చేయండి. అది ఖచ్చితంగా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఔటర్ రింగ్ రోడ్ అనేది కీలకంగా రేపు రాబోయే రోజుల్లో మీకు భయంకరంగా రేట్లు పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలను వెతకండి. అది కూడా మీకున్న పరిస్థితుల్లో అయితే హైదరాబాద్ ఈస్ట్లో అయితే చాలా, ఎందుకంటే 3 నేషనల్ హైవేలు ఉన్నాయి. అక్కడ చాలా రేపు రాబోయే రోజుల్లో చాలా బాగా అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, నెక్స్ట్ నరసింహారెడ్డి కడప నుంచి రెడీగా ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. నమస్తే అండి నరసింహారెడ్డి గారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. ఏ రకమైన పెట్టుబడులు పెడితే బాగుంటుంది సార్? ఓకే సార్, మీరు అంటే రియల్ ఎస్టేట్లో అంటే అది హైదరాబాద్లో పెట్టాలనుకుంటున్నారా సార్? అవును సార్. హైదరాబాద్లో ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ సార్ అన్నీ కూడా మన అవుటర్ లోపల అయితే ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. అవుటర్ బయటనే. అవుటర్ బయట కూడా కొన్ని వెస్ట్ జోన్లో అయితే మీకు దాదాపు 2-3 లక్షలు పైన ఉన్న పరిస్థితి. కాబట్టి సౌత్ కానీ, ఈస్ట్ కానీ, తర్వాత కొంత ప్రాంతం నార్త్లో కొంత ఇన్వెస్ట్మెంట్ స్కోప్కు మీకు మంచి అవకాశంగా ఉన్నది సార్. అక్కడ మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు.
తర్వాత ఇంకోటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్కు చాలా దగ్గర ప్రాంతంలో, తర్వాత హైవేల పక్కనంటే ప్రజెంట్ అయితే ఈస్ట్ అనేది 100% బెనిఫిట్లా ఉన్నది సార్ మీకు. ఈస్ట్ సార్? ఈస్ట్ అనేది రేటు తక్కువగా ఉన్నాయి. ఈవెన్ మా ప్రాజెక్టులోనే జేఎం గ్రూప్ ప్రాజెక్టులో మీకు గజం 15,000 నుంచి 30,000 మధ్యన ఉన్నాయి సార్. అన్నీ కూడా అవుటర్ పరిసరాల్లో ఉంటాయి, తర్వాత హైవేకు పక్కనే ఉంటాయి. హైవేకి పక్కనే ఉంటాయి సార్? అన్నీ అప్రూవల్ లేఅవుట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నెక్స్ట్ కాల్ నాయుడు ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి కడప నుంచి. నాయుడు గారు, విశాఖపట్నం నుంచి నాయుడు గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో రేట్లు బాగా ఎక్కువ అయిపోయాయి కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఎంతలో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని కొద్దిగా సలహా చెప్పగలరా సార్? అదే సార్, మనం వచ్చేసి ఖచ్చితంగా బడ్జెట్ బట్టి ప్లాన్ చేయాలి సార్. ఎందుకంటే మీరు బడ్జెట్ చెప్తే మీకు కరెక్ట్ అక్యురేట్గా నా సజెషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా సార్. సార్ అంటే నాకు ఎట్లా ఉంటుందంటే నాకు 2 పిల్లలు. సో దానికి ఏంటంటే వాళ్ళిద్దరికీ సరిపడే విధంగా ఒక్కసారి ఒక 300 నుంచి 400 గజాలు తీసుకొని ఉంచుకుంటే రేపు ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే వాళ్ళ పిల్లలకి ఇద్దరికి కూడా అక్కడ చేయడానికి బాగుంటది అన్నది నా ఉద్దేశం. వాళ్ళ ఈ నేపథ్యంలో నాకు తక్కువ బడ్జెట్ లో నాకేమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే బడ్జెట్ అంటే ఎంత అనుకుంటున్నారు సార్? ఒక 40 నుంచి 50 lakhs మధ్యలో సార్. ఓకే సార్, మీకు మంచి కొనుక్కోవచ్చు. మీ పిల్లల ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు ప్రెసెంట్ 15 years అండి. అచ్చా, పిల్లలు అంటే ఇంకొక చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. ఓకే, 10 yearsలో సెటిల్ అవుతారు. 10 years ఇన్వెస్ట్మెంట్ కంటే ఓకే సార్, మీకు 10 yearsలో దాదాపు 4-5 రెట్లు పెరిగే అవకాశం ఉంది సార్. అది హైదరాబాద్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సార్ మీకు. సార్ అది మీరు ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో చేయండి, ఎక్కడైనా హైవేని బేస్ చేసుకొని. అది కూడా పూర్తిగా అప్రూవల్ లేఅవుట్స్, ఓన్లీ హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ లేఅవుట్స్లో. సార్ అది హైవేకు దగ్గరుండి రెసిడెన్షియల్ ప్రాంతంలో ఉన్నట్లయితే, అది కూడా ఎక్కడో అది సరౌండెడ్ బై ఏదన్నా మనకు రెసిడెన్షియల్గా ఉన్నట్లయితే కొంచెం ఈజీగా స్కోప్ ఉంటుంది సార్ అది డెవలప్ కానీకి. ఆ విధంగా ప్లాన్ చేయండి సార్ మీరు. సార్ నెక్స్ట్ కాలర్ వచ్చేసి బాసిత్ పటాన్చెరు నుంచి, ముత్తంగి పటాన్చెరు నుంచి మీతో మాట్లాడడానికి లైవ్లో ఉన్నారు. నమస్తే అండి బాసిద్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సార్ ప్రస్తుతం అయితే ఈ నేషనల్ హైవే మీద ఉన్న వెంచర్స్ ఉన్నాయి కదా. ఓకే సార్. ఇప్పుడు ఇంద్రేశం, ముత్తంగి, ఈ పోచారం, ఓకే రింగ్ రోడ్ పరిస్థితి. ఓకే, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్నాపూర్ బెటర్ అంటారా లేకపోతే ఇక్కడ ఇంద్రేశం బెటర్? ఒకటి సార్, మీకు అవి రెండు కూడా ప్రైమ్ ఏరియాలోనే ఉన్నాయి. కాకుంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంటు నేషనల్ హైవేకు దగ్గరలో ఉన్నదా లేదా చూసుకోండి. తర్వాత అప్రూవల్ లేఅవుట్లో ఉన్నదా లేదా చూడండి. తర్వాత అది బ్యాంకు ఫెసిలిటీ ఉన్నట్లయితే అది మీకు కొంత సపోర్ట్ అవుతుంది. తర్వాత నేషనల్ హైవేకు దగ్గరగా ఉన్నదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది సార్, రేటు పెరగడానికి, రేటు అప్రిషియేషన్ హైక్ కావడానికి. కాబట్టి కొంచెం దగ్గరగా ఉన్నదానికి ప్రియారిటీ ఇవ్వండి. లేదా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు మీకు తక్కువ బడ్జెట్లో దూరం ఉన్నప్పటికీ అది ఓవరాల్ డిస్టెన్స్ తోటి ఆ ఏరియాల్లో బాగానే ఉన్నది, వెస్ట్ జోన్కు దగ్గరగా ఉన్నది. కాబట్టి ప్రజెంట్ అయితే మంచి రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ స్తబ్దంగా ఉన్నది కాబట్టి మీకు తక్కువ రేట్లోనే దొరుకుతున్నది. మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారు సార్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. ఏమనుకుంటున్నారు సార్, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? శ్రీకాకుళం మీరు చెప్తున్నారు కదా సార్, అదొక సజెషన్ అయితే మీరు చెప్పేది బాగుంది. లాంగ్ టైంలో మనకి అంటే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు కదా, అదే ప్లాన్ చేద్దామని. కొంచెం దూరంగా ఎక్కడైనా మంచి సైట్లు తీసుకోవడానికి. మీకు అంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా అక్కడ జిల్లాల్లో ఉన్నా సార్? సార్ మన ఏరియాలో చేద్దామని సార్, హైదరాబాద్ దగ్గర. హైదరాబాద్లో అనేది ఏంటంటే సార్, హైదరాబాద్ అనేది విశ్వనగరం సార్. ఇది మీకు అవును సార్, అది మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో హైదరాబాద్ అనేది మంచి పొజిషన్లో ఉన్నది, ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. కాబట్టి వీలైతే మనకు హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతంలో రేట్లు తక్కువగా ఉన్నాయి సార్. మీకు 15,000 మినిమం గజంగా దొరుకుతూ ఉన్నది. అది కూడా హైవేకు పక్కనే మంచి అన్ని లివబుల్ ఏరియాల్లో. మీరు కనుక వచ్చినట్లయితే మా జేఎం గ్రూప్లో కూడా మీకు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి సార్. మా వాళ్ళు చూపిస్తారు, మీరు ఆ స్క్రోల్ అయ్యే నెంబర్కు కాల్ చేయండి సార్.
సార్ ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? ల్యాండ్స్పై చేయకూడదంటారా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా వరకు ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో, చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు చాలా కాలంగా రేట్లు అనేది స్తబ్దంగా ఉన్నాయండి. అంటే కొనే వాళ్ళకి మంచి టైం ఇది. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి, తర్వాత ఆల్రెడీ హ్యాండ్ క్యాష్ ఉండి దాన్ని వెయిట్ చేయడం కంటే ఎక్కడో దగ్గర మనకు నచ్చిన చోట ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది 100% బెటర్. ఇప్పుడు దాదాపుగా హైదరాబాద్ అనేది మనకు ఇండియా లెవెల్లో చూసినట్లయితే చాలా మెట్రోపాలిటన్ సిటీస్ కంటే హైదరాబాద్ అనేది ఇది బెటర్గా ఉన్నది. ఒకప్పుడు సాఫ్ట్వేర్లో బెంగళూరు ఉండే, అది బెంగళూరు స్థాయిలో హైదరాబాద్ కూడా దాదాపు 15,000 మెంబర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మన హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫార్మా రంగం కూడా మనం ముందంజలో ఉన్నది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు మనం వెస్ట్ జోన్లో కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఎక్కడ లేని విధంగా మనకు హై రైజ్డ్ కన్స్ట్రక్షన్ వచ్చాయి. గతంలో చాలామంది కూడా మన హైదరాబాద్ను వేరే ప్రపంచ స్థాయి నగరాలతో కంపేర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి అనేది ద బెస్ట్ టైం ఇది. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది బయర్స్ టైం అండి. మంచి టైంగా దీన్ని తీసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీతో మాట్లాడడానికి బాలాజీ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు సార్. నమస్తే అండి బాలాజీ గారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు కొత్తగా హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి కదండి, దానిలో వీళ్ళు 5% జిఎస్టీ, 1+1% టీడీఎస్ అండ్ టాప్ ఆఫ్ దట్ 6.5% మళ్ళీ ఇది రిజిస్ట్రేషన్ ఛార్జ్ అంటున్నారు. మొత్తం 12.5% మనకు ఎక్స్ట్రాగా పడుతున్నాయి. దానివల్ల మనకి ఏ విధంగా అయినా కూడా మనకు వాల్యూ ఏమన్నా బ్యాక్ ఉంటుందా అండి, లేకుంటే ఇదంతా పోయినట్టే? 1 crore ప్రాపర్టీ మీద 12.5 lakhs ఎక్స్ట్రాగా కడుతున్నాం. రియల్ అండి, మీరు అన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 1 CR వాల్యూది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయండి, చలాన్ ఛార్జెస్. దానికి డాక్యుమెంట్ తర్వాత ఇతర ఖర్చులు కలిపి మీకు 8% వరకు అవుతుండొచ్చు. దానిపైన మీరు కన్స్ట్రక్షన్ కనుక కొత్త కన్స్ట్రక్షన్లు తీసుకున్నట్లయితే దానిపైన జిఎస్టీ ఉందండి 5%. కాబట్టి ఇవన్నీ కలుపుకొని 12.5% ఉంటాయి. ఇది నాట్ రిఫండబుల్ అండి. మీ ప్రాపర్టీ అనేది మీరు తీసుకున్నందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అవి టోటల్గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్లోనే పోతాయి. అది దానివల్ల మీకు అంటే రిజిస్ట్రేషన్ కావాలి కదండి. మనం అసెట్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే ఖచ్చితంగా అది మనం పే చేయవలసింది. రైట్ సార్, శ్రీకాకుళం నుంచి కృష్ణమూర్తి లైన్లో ఉన్నాడు సార్ మీతో మాట్లాడడానికి. కృష్ణమూర్తి గారు చెప్పండి సార్. ఓకే, లాభాలు రావాలంటే ఎలాంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు? చాలా వరకు అదే విధంగా కస్టమర్లు కూడా అడుగుతూ ఉన్నారు. అవును సార్. అంటే మనకు లాభం ఉండాలంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే తక్కువ పెట్టుబడి అంటే దాదాపు సామాన్యులందరూ ఒక 10 లక్షలు కట్టి తర్వాత బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ బ్యాంక్ ఫెసిలిటీ తోటి బ్యాంక్ లోన్ తోటి మనం ప్రాపర్టీ అనేది కొనాలనుకుంటారు. ఈ విధంగా అంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా హైదరాబాదులో ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ ఈస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే హైదరాబాద్ ఈస్ట్లో 3 నేషనల్ హైవేలు ఉన్నాయి, 2 ఐటీ సెజ్లు ఉన్నాయి, తర్వాత ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ ఉన్నది, తర్వాత అదేవిధంగా విజయవాడ హైవేలో తర్వాత హ్యూజ్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. తర్వాత ఆల్రెడీ మనం వరంగల్ హైవే చూసినట్లయితే ఆల్రెడీ పోచారం ఐటీ సెజ్ ఉన్నది. తర్వాత ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు చాలా పెద్ద స్థాయిలో అన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. అదేవిధంగా ఆ నుంచి వరంగల్ హైవేలో ఎయిమ్స్ వచ్చింది, తర్వాత సిసిఎంబి రాబోతూ ఉన్నది, తర్వాత ఇంకోటి టెంపుల్ సిటీ ఉన్నది, తర్వాత అప్ టు వరంగల్ కూడా ఎన్నో మొత్తం టోటల్గా చాలా ప్రాజెక్ట్స్ లాంచింగ్ ఉన్నాయి. కాబట్టి
తర్వాత అదేవిధంగా ఈ 2 హైవేల అనుసంధానంలో మధ్యలో భద్రాచలం హైవే రాబోతుంది. కాబట్టి టోటల్గా 12 కిలోమీటర్ల పరిధిలో 3 నేషనల్ హైవేల సముదాయం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా మంచి రేట్లు, అంటే ఊహించినట్టుగా లక్షల్లో గజం ఉండే ఏరియా. కాబట్టి ఇప్పుడు ఈస్ట్లో తక్కువ ఉన్న చోట 15-20 వేలు గజం ఉన్న చోట ఇన్వెస్ట్ చేయడం అనేది 100% సేఫ్ ప్లేస్గా, బెటర్ ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, రామశేఖర్ రెడ్డి కడప నుండి లైవ్లో ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. రామ్ గారు నమస్తే అండి, సార్ చెప్పండి సార్. నేను అక్కడ కొనాలనుకుంటున్నాను ఏదో ఒకటి. మీరు ఎక్కడ కొంటే మీ సూచన కావాలి మాకు. ఓకే సార్, ఇప్పుడు ఏదేమైనా మనకు అన్ని దిశల్లో ఈస్ట్ బెటర్ అంటారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే ప్లేస్ ఇప్పుడు మనకు తక్కువ రేట్లో అవైలబిలిటీ ఉంది సార్. ఎక్కడ ఎంత, వాట్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద కాస్ట్ ఆఫ్ దట్? మీరు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఎందుకంటే రాబోయే ప్రాజెక్టులు, హైవేలు అన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కాబట్టి చాలా ప్రాజెక్టులు రాబోతున్నాయి. తర్వాత ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ రాబోతుంది, తర్వాత కొత్తగా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నది, అప్కమింగ్ మెట్రో ఉన్నది. ఇవన్నీ మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి, తక్కువ రేట్లో ఉన్నది కాబట్టి రేపటికి ఇది బెస్ట్ చాయిస్గా ఉండబోతుంది సార్. కాబట్టి ఆ రేట్ కావాలి సార్ నాకు. ఎక్కడ సార్? అక్కడే ఏ ప్లేసు, గజం ఎంత పడుతుంది, డీటెయిల్స్ ఐ రిక్వైర్డ్. సార్ మీరు ఇంకా డీటెయిల్స్ మీకు కావాలంటే అది స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి చేయండి సార్. మా వాళ్ళు మీకు డీటెయిల్స్గా విత్ అన్ని డీటెయిల్స్ తోటి మీకు వాట్సాప్ అది షేర్ చేయడం జరుగుతుంది సార్. మీరు దానికి కాంటాక్ట్ చేయండి సార్. సార్ రాజేష్ నాయక్ కర్నూలు నుంచి లైన్లో ఉన్నాడు సార్. రాజేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఇక్కడ నేను ఇంతకుముందు 2018లో కర్నూలులో ఒక 3 సెంట్లు ప్లాట్ కొన్నాను సార్. ఓకే సార్. ఇప్పుడు ఆ ప్లాట్ అంటే సేల్ చేసి ఇంకా తర్వాత వేరే చోట బాగా డిమాండ్ ఉన్న చోట తీసుకుందామని అనుకుంటున్నాం సార్. ఓకే, అందుకు మాకు కొంచెం ఏమైనా సలహాలు ఇస్తే దాన్ని బట్టి. రియల్లీ సార్, మరి ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ప్లాట్ అమ్మాలంటే కూడా అది కష్టమే. ఒకవేళ మీకు అది సేల్ అయిందనుకోండి, మీకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్గా మీరు హైదరాబాదును ప్రిఫర్ చేయండి సార్. ఒకవేళ హైదరాబాదు కానట్లయితే మీ ఏరియాలోనే అప్రూవల్ లేఅవుట్లో ప్లాట్ కొనండి సార్. అది కూడా కొంచెం జనసమ్మర్దం ఉండే ప్రాంతాల్లో, అంటే కొంచెం మనకు లివబుల్గా లేదా రోడ్ కనెక్టివిటీ, అప్రూవల్స్ అని ఒకసారి అట్లా చెక్ చేసుకొని కొంటే బెటర్ సార్. అది మీకు ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ ఉండే అవకాశం ఉంటుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మన జేఎం గ్రూప్స్ నుంచి వస్తున్న కొత్త ప్రాజెక్టులు ఏంటి సార్? ఇప్పుడు రన్నింగ్లో ఈ 10 years జర్నీలో మా ప్రాజెక్ట్స్ ఇప్పుడు రీసెంట్లీ లాంచ్డ్ ప్రాజెక్ట్ అనేది 18th ప్రాజెక్టు. దీంట్లో వచ్చేసి మన దగ్గర వచ్చేసి కేవలం ఒక 3 lakhs డౌన్ పేమెంట్ చేసినట్లయితే మిగిలిందంతా లోన్ వస్తూ అవకాశం ఉన్నది. మిగిలిందంతా లోన్ సౌకర్యంతో ప్లాట్ తీసుకునే విధంగా జేఎం గ్రూప్లో అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక 10 lakhs మినిమం డౌన్ పేమెంట్ చేసినట్లయితే కన్స్ట్రక్షన్ అంటే విల్లా కొనే విధంగా జేఎం గ్రూప్లో అవకాశం ఉన్నది. అంటే మనం ఎక్కడ లేని విధంగా 99 lakhsకే విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా, తర్వాత విజ్ఞాన్ యూనివర్సిటీ రోడ్లో మన ప్రాజెక్ట్ అనేది లాంచ్ అయింది. అది మ్యాంగో మెడోస్ అనే పేరుతోటి లాంచ్ అయింది. దాంట్లో ఒక జస్ట్ 10 lakhs పే చేసినట్లయితే మిగిలిన 90 lakhs కూడా లోన్ ఫెసిలిటీ కలిగి ఉండి ఆ విల్లా అనేది సొంతం చేసుకోవచ్చు. విల్లా అనేది ఏంటంటే ఇప్పుడు మేము అది స్టార్ట్ చేయడానికి గల కారణం, ఒక సామాన్యులకు ఒక అపార్ట్మెంటు ధరలో, ఒక చిన్న ఇల్లు ధరలో ఒక విల్లాను అందించాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఆ విధంగా విల్లా ప్రాజెక్టును అందించడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ ఈస్ట్లో మావి దాదాపు రన్నింగ్లో 5 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏదైనా కూడా ఒక నేషనల్ హైవే ఫేసింగ్ కావచ్చు, తర్వాత ఔటర్ రింగ్ రోడ్కి ఒక 200 మీటర్ల దూరం, తర్వాత మిగిలింది ఏదైనా ఒక హైవే కనెక్టివిటీ లేదా ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటి మా బెస్ట్ వెంచర్స్ ఉన్నాయి. ఆడ మనకు స్క్రీన్ మీద రోల్ అయ్యే నెంబర్కు చేసినట్లయితే వాళ్ళు మిగిలిన డీటెయిల్స్ అన్ని ఇస్తారు, అది తెలుసుకోవచ్చు. ఓకే, డాక్టర్ గురువయ్య మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నాడు సార్. నమస్తే అండి. ఏం లేదండి, మేము చిన్నది సార్ చెప్పండి సార్. ల్యాండ్ ఓనర్ దగ్గర తీసుకున్నాము.
సార్ ఇప్పుడు 1% కన్సిడరేషన్ అమౌంట్ కట్టాలంటారే ల్యాండ్ ఓనర్ దగ్గర తీసుకునే కట్టాలనా బిల్డర్ దగ్గర తీసుకునే కట్టాలనా? అర్థం కాలేదు సార్ మీ క్వశ్చను. ఇప్పుడు మనం ఏమండి అది 60 lakhs కొన్నాము అనుకోండి ఒక ఫ్లాట్, అదే రిజిస్టర్డ్ వాల్యూ 60 lakhs. ఆ 60 lakhs 1% అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ అమౌంట్ ఏదో పాన్ నంబర్ లో అమౌంట్ డిపాజిట్ చేయాలంటారు. అది ల్యాండ్ ఓనర్ దగ్గర కట్టాలనా ల్యాండ్ ఓనర్ దగ్గర కొన్నా కూడా కట్టాలనా? కొందరు ఏమంటారు ల్యాండ్ ఓనర్ దగ్గర తీసుకుంటే 1% కన్సిడరేషన్ కట్టాల్సిన పర్లేదు, ఓన్లీ బిల్డర్ దగ్గర తీసుకుంటే మాత్రమే కన్సిడరేషన్ అమౌంట్ కట్టాలా అంటారు. అది విషయం క్లారిటీగా చెప్తారు మనం. అది యాక్చువల్గా ఆ 1% 2% ఏముండవు సార్. ఇవి అనేది మనకు ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, తర్వాత మీకు ఎమ్యూనిటీస్ ఛార్జెస్ ఉంటాయి ఏదైనా కన్స్ట్రక్షన్ తీసుకుంటే, లేదా జిఎస్టీ ఛార్జెస్ ఉంటాయి. అంతే తప్ప ఈ 1% కన్సిడరేషన్ ఛార్జెస్ అనేది ఇది మనకు గవర్నమెంట్కి సంబంధించినవి కావు సార్. ఇది ఏదో ఒక్కసారి మీరు క్లారిటీ తెలుసుకోండి, లేదా మీరు ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఒకసారి మీరు ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి, మీకు పూర్తి సమాచారం అనేది వాళ్ళు ఇస్తారు. చూసారు కదండి, ఇది ఈరోజు రియల్ ఎస్టేట్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, ఏ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి అనేది తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.